విజయవాడ నగర తరహాలో ఈ గంజాయి ప్రత్యేకించి గంజాయి నియంత్రణకి నివారణ చర్యలకి అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి ఒక 10 మందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 8 మంది రౌండ్ ది క్లాక్ కాకినాడ టౌను, ఇంద్రపాలెం, సర్పవరం లిమిట్స్లో ఖచ్చితంగా అన్ని చోట్ల తిరుగుతుంటారు. వాళ్ళకు మేము ఒక వాట్సాప్ గ్రూప్ కూడా, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఎక్కడ మీరు చెప్తున్న హైడౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసులు అన్నిటి కూడా మనకి 10 నిమిషాలకు ఒకసారి ప్లేస్ లొకేషన్ మారుతూ తిరుగుతున్నారు. వాటి మీద కూడా మనకి త్వరలోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు అందరికి కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూప్ కూడా చూపిస్తాను, అంటే ఎలా పనిచేస్తుంది ఏంటనేది. ఇంతవరకు కాకినాడలో అటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక షిఫ్ట్కి 4 మనుషులు చొప్పున మఫ్టీలో, పగల మఫ్టీలో ఉంటారు, నైట్ యూనిఫామ్లో ఉంటారు. ఈ ఖచ్చితంగా ఏదైతే వీళ్ళకి ఈ హైడౌట్స్ అంటాం కదా మనం, వాళ్ళు కూర్చునే వాసయోగ్యంగా ఏవైతే ఉన్నాయో డైలాబిలేటెడ్ హౌసెస్, రైల్వే ట్రాక్స్, తర్వాత అబండెంట్ గోడౌన్స్, తర్వాత బుషెస్ ఎక్కడ ఉంటాయి, అవుట్స్కట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ లొకేషన్స్ అన్నీ కూడా మన వాళ్ళు స్టెరిలైజ్ చేసి తిరుగుతున్నారు. ఖచ్చితంగా నియంత్రణ ఉంటుంది.